హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ తెలుగు ఇంటి వంట. ఈ రోజు వీడియోలో కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చూసి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా హాట్ వాటర్లో సాల్ట్ వేసి అందులో మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ని వేసి 1 నిమిషం పాటు ఉంచి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు కర్రీకి మసాలా తయారు చేసుకోవాలి. 6 నుంచి 7 లవంగాలు, 3 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే 2 రెమ్మల స్టార్ అనీస్, 7 నుంచి 8 ఎల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఇంచుల అల్లం, వీటితో పాటు 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని వీటిని ఫైన్గా, మరీ మెత్తగా కాకుండా ఫైన్గా బరకగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం హాట్ వాటర్లో సాల్ట్ వేసి ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను అయితే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముక్క బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ పాన్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇవి మనం వేసిన మసాలా బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 3 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసి వీటిలన్నింటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని అలాగే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా ఫ్రై చేసి కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 200 ml వాటర్ వేసానండి. మీరు కర్రీ క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి కర్రీ అంతా కూడా బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే తర్వాత 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించిన తర్వాత కర్రీ అయితే దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా కాలీఫ్లవర్ని ఫ్రై చేసి కర్రీ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. టేస్టీ ఫుడ్ తెలుగు ఇంటి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.